25వ కీర్తన 5వ వచనంలో, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తమైన దేవుడు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాను. హల్లెలూయా. మన ప్రార్థనలు దేవుడు వినడు, జవాబు ఇవ్వడని ఎప్పుడు మీరు ఆందోళన చెందవద్దు. అన్సర్టనిటీ, అనిశ్చితమైన పరిస్థితిలో కూడా, కష్టమైన స్థితిలో కూడా, దుఃఖ బాధలు ఇబ్బందుల్లో కూడా మీ ప్రార్థన ఆయన వింటాడు. ఇంకా అయిపోయింది, ఇంక వినడు దేవుడు, ఇంకే దేవుడు రక్షించడు, నా కుటుంబమే ఇలా, నా పిల్లలు ఇలాగా, నా జీవితం ఇలా అని మీరు అనుకోకూడదు. ఇంకా దేవుని సందులో మనం ఇలాగే ఖచ్చితంగా, నమ్మకంగా, మరింత విశ్వాసంతో మనం ప్రార్థిస్తే ఆయన మీద ఆధారపడి ఆయన అంతా చూసుకుంటాడు. హల్లెలూయా. నేను అడిగేది కరెక్ట్గా లేదు, నేను చేసేది సరిగ్గా లేదు, దాని భాషలో చెప్పడం రాకపోయినా, దేవునితో ఖచ్చితంగా చెప్పడం రాకపోయినా, తెలియకపోయినా, మీరు దేవుణ్ణి అడిగేటప్పుడు అంటండి, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనం ఎలా ప్రార్థించాలో, మనం ఎలా అడగాలో మనకు తెలియదు. అందుకే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మన పక్షమున ఆయన ఏం చేస్తాడంట, విజ్ఞాపన చేస్తాడంట. అందరూ ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా.